शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीगुरुभ्यो नमः। JRTV ప్రేక్షకులకి స్వాగతం। ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలు మార్చ్ 6వ తారీఖు వరకు అంటే శనివారం వరకు రాబోయే వారం రోజుల్లో 12 రాశుల వారికి కూడా రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం। మకర రాశి ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చ్ 6వ తారీఖు వరకు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం। ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఇందులో ఉంటారు। ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రవి అధిపతి, రవి వచ్చి తన స్థానంలో ఉన్నందువల్ల మకర రాశి రీత్యా అష్టమాధిపతి అంటే కష్టాలు ఇచ్చేటటువంటి గ్రహం అష్టమంలో పడిపోయింది కాబట్టి ఏమవుతుంది, ధనం అనుకోకుండా ఖర్చులు వస్తాయి ఈ వారం రోజుల్లో। అంటే ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి। ఏదో ఒకటి మారుద్దాం చేద్దాం అనుకుంటున్నారు మీరు, అనుకోకండి, ధనం నష్టపోయే అవకాశాలు మీకు కనబడుతున్నాయి। తర్వాత సప్తమాధిపతి చంద్రుడు అంటే 7వ స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు కూడా అక్కడ బాగున్నాడు కాబట్టి మీకు భార్య మూలకంగా ఉన్నటువంటి విషయాల్లో మీకు ఇబ్బందులు ఏవి రావు, బాగుంటాయి। ఆ తర్వాత కుజుడు 4వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి అయ్యి ఉండి మకరం కుంభం మీనం మేషం వృషభం 5వ స్థానంలోకి వచ్చారు కాబట్టి మకర రాశి రీత్యా 6వ స్థానంలోకి అంటే వృషభ రాశిలోకి 5వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి అంటే 5 వస్తుందన్నమాట। కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క ఎఫెక్ట్ మీకు ఎక్కువ పట్టుదలతో కూడిన వ్యవహారాల్లో మీరు మీ పిల్లలు వాదించుకుంటూ ఉండడం వల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి। తర్వాత శుక్రుడు వచ్చి ధనస్థానంలో ఉన్నాడు, మిత్రస్థానంలో ఉన్నాడు, బాగుంది, మీకు ధనానికి ఇబ్బంది లేదు, మాటకి ఇబ్బంది లేదు। శని వచ్చి 1, 2 స్థానాలకు అధిపతి అయ్యాడు, శని కూడా బాగున్నాడు। ఆ తర్వాత కేతు వచ్చి మకర రాశి రీత్యా వృశ్చికంలో పడ్డాడు కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి షేర్లు కొనేవాళ్ళు అంతా కూడా దక్షిణ దిక్కు ఉన్నటువంటి మీకు అంటే దక్షిణ దిక్కున మీరు పుట్టినటువంటి దక్షిణ దిక్కున ఉన్నటువంటి దేశాల్లో ప్రొడక్ట్స్లో షేర్స్ కొనుక్కోండి, మీకు తప్పకుండా బాగుంటుంది। ఆ తర్వాత ఇది చరరాశి కాబట్టి ఈ చరరాశి రీత్యా తిరుగుతూ ఉంటారు, అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు, మీకు చాలా బాగుంటుంది। ఆ తర్వాత బుధుడు ధనస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు మకర రాశి రీత్యా। ఈ బుధుడు ఏం చేస్తాడంటే, బుధుడు ఎవరు అని తెలుసుకుంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే మకర రాశి రీత్యా 6వ స్థానానికి అధిపతి అయినటువంటి గ్రహము, అలాగే కర్కాటకం సింహం కన్య 9వ స్థానానికి అధిపతి అయినటువంటి గ్రహం బుధుడు అయ్యాడు। మరి ఈ బుధుడు శత్రుస్థానాధిపతి అయ్యుండి ధనస్థానంలో ఉన్నందువల్ల ఏదైతే మీరు ఆస్తి పంపకాలు కానీ లేకపోతే ప్రాపర్టీస్ పంపకాలు కానీ చేసుకుంటారో అది మీకు శత్రుపరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, శత్రుపరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి। అంచేత ముందు నుంచి మీకు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆస్తి తగాదాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆస్తి మీకు చేతికి వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం। ఆ తర్వాత గురుడు 2వ స్థానంలో ఉన్నందువల్ల ఈ గురుడు ధనం అనుకోనిటువంటి విషయాల్లో అపనిందల పరంగా తృప్తి లేకుండా ఇష్టం లేకుండా కొన్ని విషయాల్లో మీరు ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి। అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రవి అధిపతి కాబట్టి రవి కొంచెం వీక్ అయిపోయాడు। ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కేజింపావు గోధుమలు దానం రోజు విడిచి రోజు ఇవ్వండి గుళ్ళో। శ్రవణ నక్షత్రం వాళ్ళు బియ్యం దానం ఇవ్వండి కేజింపావు। ధనిష్ట నక్షత్రం వాళ్ళు కందులు దానం ఇవ్వండి కేజింపావు, గుళ్ళోకి వెళ్ళి అర్చకులకి ఇవ్వండి, వాళ్ళు మాట్లాడతారు, చెప్తారు మీకు। ఇటువంటి కార్యక్రమాలు మీరు ఈ వారం రోజుల్లోనూ చేస్తే
ఏవైతే పనులు వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహాల్లో జరుగుతున్నాయో ఆటంకాలు లేకుండా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి గ్రహం ఏవైతే గ్రహాలు బాగున్నాయో మంచి ఫలితాలు ఇస్తాయి, గ్రహాలు బాగోలేనివి చెడు ఫలితాలు ఇస్తాయి అని చెప్పినటువంటి రెమెడీ ఏంటంటే, ఈ రాశి వారు మొత్తం ఈ వారం రోజులు కూడా మకర రాశి వాళ్ళు చేయాల్సిన పని గురు, శని, కేతుగ్రహ ఆరాధన చేయండి. తప్పకుండా బాగుంటుంది. శుభం.